అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం నందు గల స్థానిక మార్కెట్ యార్డ్ నందు చింతపండు విక్రయానికి వచ్చిన రైతులకు మహిళలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని న్యాయవాది రాయదుర్గం వినాయక ఉత్సవ సమితి అధ్యక్షులు మరియు రాయదుర్గం రైతు రక్షణ వేదిక వ్యవస్థాపకులు గౌని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన స్థానిక రాయదుర్గం వ్యవసాయ మార్కెట్ యార్డ్ను సందర్శించి మార్కెట్ యార్డ్లో చింతపండు విక్రయించేందుకు వచ్చిన రైతులను కలిసి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డ్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో సరుకు తీసుకువచ్చిన రోజే వేలంలో ఎంత ధర పలికితే ఆ ధరకే చింతపండు విక్రయించి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పంటను విక్రయించేందుకు వచ్చిన మహిళా రైతులకు కనీసం మరుగుదొడ్డి సౌకర్యాలు కూడా లేవన్నారు. ఈ విషయంపై గౌని ప్రతాప్ రెడ్డి మార్కెట్ యార్డ్ సెక్రటరీ శ్రీనివాసును కలిసి మార్కెట్ యార్డ్లో కనీస వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు మార్కెట్ యార్డ్ సెక్రటరీ సానుకూలంగా స్పందించడంతో ఆయనకు గౌని ప్రతాప్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. క్వింటాల్కి 5 పైసలు పట్టుకుంటారు. 5 కేలు క్వింటాల్కి 5 కేలు తీసుకుంటారు. పోతుంది 12 పైసలు కమిషన్ మళ్ళీ ఏం అప్పు లేకుంటే 5 పైసలు 6 పైసలు వేసుకుంటారు. వాళ్ళని మేము అప్పు తీసుకుని రాకుంటే 5 పైసలు 6 పైసలు కమిషన్ తీసుకుంటాం. ఇది కొనిన దానికి అమ్మించడానికి ఓ ఈ జాగాలో నువ్వు